యోగా చేస్తే నష్టం ఏంటి? మన ప్రాచీన వైద్యాన్ని తూలనాడుతారా? మన మునులు తపశ్శాలురు ఇదే పని చేయలేదా? అదెంత గొప్పదో తెలవాలంటే మీరు చేసి చూడండి యోగా. దేశం అంటే ప్రేమ లేదా? నాసా కూడా దీన్ని గుర్తించింది వంటి ప్రశ్నలేసే తెలివి లేని వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలోనూ ఆధిపత్య కులాలు, మతాలు, వర్గాలు తమ ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాల కోసం కావాలని కొన్ని విషయాల్ని పవిత్ర, గొప్పదనం అని చెప్తూ వాటిని ఆపాదిస్తూ ఉంటాయి. తమ లాభాల కోసమని వాళ్ళకు ఆధిక్యత, అభ్యుదయం అంటే మంట. వాళ్ళు తెలివిగా తయారు చేసిన భావజాలం జనాల మీద వృద్ధి లాభపడడానికే ప్రయత్నిస్తాయని, వాటిని విశ్లేషించే సామర్థ్యం తమకు లేదని అర్థం చేసుకోవాలి. కాయా కష్టం చేయని అగ్ర కులాలు, వర్గాలు అప్పట్లో కావచ్చు, ఇప్పట్లో కావచ్చు యోగా చేస్తాయి. ఆలోచించడం అవసరం లేని మనుషులు ధ్యానం చేస్తారు. వీళ్ళని పోషించడానికే రాజకీయం యోగా దినోత్సవం అంటూ ప్రచారం చేస్తుంది. కావాలంటే గమనించి చూడండి, జంధ్యం వేసుకున్న కులాల నుండే యోగా గురువులు ఉంటారు. వాళ్ళే ఇప్పుడు తమకు స్కూళ్ళలో యోగా ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నియమించాలని చెప్పి ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా కూడా చేస్తారు. ప్రభుత్వం వైద్యాన్ని, అందులోని విద్యని ప్రభుత్వం ఇకపై నిర్వహించలేనని చేతులు ఎత్తేసి ప్రకటిస్తుంది. అంటే ఇకపై వైద్యం మరింత ఖరీదవుతుంది. అసలు యోగా చేస్తే వైద్యమే అక్కర్లేదనే వాదన ముందుకొస్తుంది. స్కూల్లో అతి సహజంగా వ్యాయామ ఉపాధ్యాయులుగా కెరీర్ ఎంచుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాళ్ళ పోస్టుల స్థానంలో ఇక యోగా టీచర్లు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వస్తారు. ఇవేవీ అర్థం కాని బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వాళ్ళు యోగా మీద భక్తి పారవస్యాన్ని పెంచుకుని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎట్లుంది చూడండి.